హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇటీవలే ఈ సినిమా నుండి రెండో పాటగా ఆరా ఆఫ్ ఉస్తాద్ విడుదలైంది. ఇది నెట్టింట ట్రోలింగ్ కు గురవుతోంది. పవన్ మేనరిజం పై హరీష్ ఇచ్చిన డెఫినేషన్, చంద్రబోస్ రాసిన లిరిక్స్ అభిమానులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. లిరిక్స్ బలహీనంగా ఉన్నాయని, ఇది సినిమా సాంగ్ లా లేదని నెటిజన్స్ మీమ్స్ తో ఆటాడుకుంటున్నారు. మరోవైపు సినిమాలో రాజకీయ ప్రస్తావన లేదని హరీష్ వివరణ ఇస్తున్నా, గత సినిమాల అనుభవాలను గుర్తు చేస్తూ యాంటీ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ కి వీరాభిమాని అయిన హరీష్ మరోసారి తన ఫేవరెట్ హీరోని ఓ రేంజ్ లో చూపిస్తారని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే రిలీజ్ అయిన దేక్ లేంగే సాలా అనే ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయింది. కానీ రీసెంట్ గా వచ్చిన ఆరా ఆఫ్ ఉస్తాద్ పాటకి ఊహించని విధంగా మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ లో ఆరా ఆఫ్ ఉస్తాద్ పాటను లాంచ్ చేశారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ లిరిక్స్ రాశారు. నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే అంటూ పవన్ కళ్యాణ్ మేనరిజం, ఆయన క్రేజ్ ను ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించారు. పవర్ స్టార్ స్వాగ్, ఆయన యాటిట్యూడ్, మెడ మీద చెయ్యి వేసి ఆయన మేనరిజానికి మౌఖిక నిర్వచనం ఇవ్వాలనే ఆలోచన నుంచే ఈ పాట పుట్టిందని హరీష్ శంకర్ తెలిపారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ భావిస్తే, అనూహ్యంగా నెట్టింట ఈ పాట ట్రోలింగ్ కు గురవుతోంది.